యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీ మరొకసారి వార్తలు నిలిచింది. అప్పుడెప్పుడో వేముల రోహిత్ మరణం తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ యూనివర్సిటీ పేరు మారుమోగింది. మళ్ళీ ఇప్పుడు 400 ఎకరాల ప్రభుత్వ భూమి అంటూ లేఅవుట్లు చేసి అక్రమంగా అమ్ముతారనే వివాదం ముదిరింది. దీని మీద సాంకేతికంగా ఎట్లా ఉన్నా కూడా అందరూ అంతిమంగా ఒక మాట ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, దీనిలో పర్యావరణ రక్షణ రీత్యా కూడా ఆ 400 ఎకరాలను యూనివర్సిటీదా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దాని పక్కన పెట్టి శశబిషలు లేకుండా ఇందులో లేఅవుట్లు చేసి అమ్మడానికి వీల్లేదు అనే మాట అందరూ ఏకాభిప్రాయం అంటున్నారు. ఇక వివాదంలోకి వస్తే, హైదరాబాద్ యూనివర్సిటీ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే మనకు 1974లో 371D ప్రకారం మనకు ప్రత్యేక హక్కులు ఇస్తూ 6 సూత్రాల పథకం కింద ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయాలని మనకు గోల్డెన్ థ్రెషోల్డ్, హైదరాబాద్లో ఆబిడ్స్లో ఉన్న గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో సరోజినీదేవి గారి పూర్వీకుల వారి ఆస్తి అది, దాన్ని ఇస్తే అక్కడ మొదలుపెట్టారు 74లో. తర్వాత కాలక్రమంలో 2300 ఎకరాలు కేటాయిస్తూ ఈ గచ్చిబౌలిలోని ఇప్పుడు ఏదైతే మనకు మన గోపనపల్లి పక్కనే ఇక్కడ గచ్చిబౌలిలోని దీనిలో మనకు పెద్ద ఎత్తున మనకు ఒక 2300 ఎకరాలు కేటాయిస్తూ హైదరాబాద్ యూనివర్సిటీకి చేశారు. నేను గతంలో 2-3 సార్లు స్టూడెంట్ యూనియన్ వాళ్ళు కానీ పిలిస్తే నేను వెళ్ళే సందర్భం ఉన్నది కనుక దాని మీద కొంత అవగాహన ఉంది. పోతే ఆహ్లాదకరమైన వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ 2300 ఎకరాలు కేటాయించి 2300 ఎకరాల ఆనాడు అప్పచెప్పకపోవడం, లేకపోతే వివాదాల్లో ఉండడం, రకరకాల కారణాల వల్ల ఆ భూమి చుట్టూ గోడ వేసుకోలేకపోయిన వాళ్ళు. దాంతోపాటు ఎప్పుడైతే 83లో చంద్రబాబు నాయుడు గారు వేరే ఒక కంపెనీకి అప్పచెప్తామని ప్రయత్నం చేసినప్పుడు ప్రజలందరూ లేకుంటే మన స్టూడెంట్స్ వ్యతిరేకించడం, దాంతో ఆయన పెద్ద మనసుతో వెనక్కిపోయి ఆ 400 ఎకరాల భూమిని తీసుకోకుండా అంతకుముందే ఆర్డర్ వచ్చేసింది. ఆల్రెడీ 83లోనే ఈ 526 ఎకరాల భూమి 25 సర్వే నెంబర్లో తీసుకొని మన కంచె గ్రామంలో తీసుకొని దాన్ని ఇటు పక్కన గోపనపల్లి ఏరియాలో మరో సర్వే నెంబర్లో 397 ఎకరాలు కేటాయించారు. తీసుకునేది 526 ఎకరాలు, కేటాయించింది 396 ఎకరాలు. ఆ 397 ఎకరాలు కూడా అతిగతి లేదు, దానిలో కూడా వేరే రకరకాల వారికి కేటాయించేశారు. అంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అని అర్థమవుతుంది మనకు. అంటే ఏమైంది, ఈ 400 ఎకరాలు ఏమో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసినట్టు ఇటు ఆర్డర్ రాసుకొని, అటుపక్కన ఎంవీఓ రాసుకొని, అటుపక్క వాళ్ళకి ఇస్తానన్న భూమి మాత్రం పక్కా చేయలేదు. అంటే రెండు రకాలుగా రెండిట్లా చెడ్డ రేవడిలాగా ఎస్యూ తయారైంది. దాంతో ఇప్పుడు ఈ 400 ఎకరాల భూమి బిల్లీరావు వివాదం ఇదంతా చాలా పెద్ద కథ కనుక 2004 నుంచి 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. 2014 నుంచి 24-23 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళు చేయలేదు. కాకపోతే ఒకటి మాత్రం ఏంటంటే, ప్రభుత్వాలు శాశ్వతం, పాలకులు లేకపోతే పార్టీలు శాశ్వతం కాదు కనుక కోర్టులో కేసును మాత్రం ప్రభుత్వ పరంగా నడిపించారు కనుక ఇవాళ విజయం సాధించారు. అంటే ఇవాళ కొసగు మేము తెచ్చాము, మేము కొట్లాడాము అంటే, మీరు కొట్లాడితే అమ్ముకోవడానికి కొట్లాడినట్టు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏముంటుందంటే, మేమే కొట్లాడి తెచ్చిందని మేము అమ్ముకోవద్దా అనే మాట మాట్లాడుతుంది, తప్పు కదా. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అబద్ధాలు ఏం చెప్తుందంటే, ఇప్పుడు అందులో వన్యపాలన లేవు అని అంటున్నారు. స్పష్టంగా మన హైదరాబాద్ యూనివర్సిటీ చేసిన క్యాలెండర్లో అద్భుతమైన జింకలు అని ఫోటోలు వేశారు, అవి కూడా చూసాం మనం. అట్లాగే ఇప్పుడు 400 ఎకరాలు ఏదైనా స్వాధీనం చేసుకుంటా అంటున్నారో అందులో కొన్ని భవనాలు ఉన్నాయి. అంటే గీత పెట్టుకోకపోవడం వల్ల మీకు అది లేదు, మాది వేరే అనే మాట అనడానికి వీల్లేదు. ఇట్లా తిలాపాపం తలాపిడిగడ అన్నట్టు అన్ని పార్టీలు కూడా ఇలా చాలా మోసం చేస్తున్నాయి. ఒకవేళ టీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ అమ్మడానికి పూనుకుంటే వాళ్ళు ఏమనేవాళ్ళు? అంతేందుకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నారు, బొందలగడ్డ కూడా జాగ్రత్త వస్తట్లేదు, అన్ని అమ్ముకుంటున్నారు, అమ్మి చేస్తున్నారు. ఇవాళ విలువైన భూములు అమ్మి ఇవాళ పప్పు పొట్నాలకు సంక్షేమ పథకాలకు కానీ లేకపోతే అప్పులు కట్టడానికి అంటే చేస్తుంటే ఏమన్నట్టు తెలంగాణ సామెత నిజమవుతుంది అన్నట్టు. అంటే ఊపర్ షేర్వాణి అందరూ పరేశాను. అంటే మీదికి మాత్రం అన్ని బాగానే ఉన్నట్టు లెక్క, లోపల మాత్రం చిరిగిన బాగానే ఉంటుంది. సీతారా సినిమాలో శరత్ బాబు హీరోలాగా. అందుకని ఇప్పుడు ఏమైందంటే, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో దీన్ని ప్లాట్లు చేయడానికి వెనక్కు తగ్గాలి. దళితుల విషయంలో అదే చేసిండ్రు. అంతకుముందు మీరు హైడ్రా, మూసి వీటిలలో కూడా ముందడికి వేస్తున్నారు, వెనుకపోతున్నారు. అంటే ఆలోచన లేకుండా కేవలం ఏదో పని చేస్తున్నామని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా అనుభవం లేకపోవడం, అనుభవరాహిత్యంతో ఏమవుతుందంటే, ఏ సంస్కరణ మొదలుపెట్టాను ఏదైనా పని చేయాలంటే ఆ రంగంలో ఉన్న వాళ్ళు సంప్రదించాలి. హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్తో కూర్చొని ఇది సంగతి, మీకు 2300 ఎకరాలు మీకు ఇస్తా, మీకు మిగతా ఏమంటే మాది అంటే వేరు. అప్పుడు కూడా పర్యావరణ రీత్యా
ఆ భూమిని వేరే చేయడానికి వీలు లేదు. గతంలో లంగ్ స్పేస్ గురించి ఇందిరా పార్కు ఇదే బీఆర్ఎస్ కూడా తక్కువ చేసింది కాదు కదా. ఇందిరా పార్కును మొత్తం నాశనం చేస్తామని, అటు పక్కన ఎన్టీఆర్ గార్డెన్స్ను మనకు బాగా స్వాధీనం చేసుకుని బిల్డింగ్లు కడదామని ప్రయత్నం చేసినప్పుడు మేమందరం వ్యతిరేకించినాం. నెలల తరబడి అక్కడ పక్కన వాకర్స్ అసోసియేషన్తో సహా అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ధర్నాలు చేసినాం. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ఆనాడు బీఆర్ఎస్ చేసింది అదే పని, అధికారంలో ఉంటే అది పని, అధికారం లేకపోతే అప్పుడు ఏది పడితే అది మాట్లాడతారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కాదు, రేపు బీజేపీ వచ్చినా కూడా ఇట్లాంటి పనులు చేసే అవకాశం ఉంది. అందుకని తిలాపాపం తలా పెట్టుకుంటున్నాడు. ఈ 3 పార్టీలను నమ్మడానికి వీల్లేదు. మరి పోనీ హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ది కదా, మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టే వీలైతే తొందరగా కేంద్ర ప్రభుత్వం దీన్ని జోక్యం చేసుకోవాలి. తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని చెప్పండి. యూనివర్సిటీ భూములు మీరు కొలతలు చేయండి, మొత్తం హద్దుబందులు చేయండి. 2300 ఎకరాలు ఉండనే ఉండదు అక్కడ, 1500 ఎకరాలు కానీ మిగిలేదంటున్నారు. చాలా భూములు వేరే కంపెనీలకు వేరే వాటికి ఇప్పటికీ గోపనపల్లిలో ఇచ్చారంటున్నారు. కనుక 1500 కూడా ఎకరాలు లేని భూమిని 2300 ఎకరాలు మీకు ఇచ్చినాం అంటే 2300 ఎకరాలు చూపించండి మహానుభావ అంటున్నాం. మనం చూపించాలి కదా. 2300 ఎకరాలు చూస్తే వాళ్ళే ఎదురుయాలి. ఇప్పుడు ప్రభుత్వమే 400 ఎకరాలు కాదు ఇంకా ఎదురుయాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక గతంలో మనకు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇదే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో అటు పక్కన హోమియోపతి హాస్పిటల్కు మన కాలేజీకి, అటు పక్క దూరదర్శన్కు ఇట్లా ప్రభుత్వానికి కేటాయిస్తే కొంత మనం సంతృప్తి పడవచ్చు. కానీ అది కాకుండా 3000 ఎకరాలు ఆనాడు నిజాం సేకరించి ఇస్తే వాళ్ళు 1900 ఎకరాలు కూడా మిగిలిన ఇవాళ రవీంద్రనాథ్ కాలనీ అటు పక్కన హబ్సిగూడ వైపు అంతా కూడా ఆక్రమణకు గురైంది. కనుక సేమ్ ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి కూడా అయింది. గతంలో నవనీత్ రావు గారు వీసీగా ఉన్నప్పుడు చాలా పకడ్బందీగా ఎన్ని బెదిరింపులు ఎదురైనా ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ గోడ నిర్మించారు. ఇప్పుడు ఆ గోడ లోపల కూడా వచ్చి నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు. కొందరు స్టేలు తెచ్చుకుంటున్నారు, కొందరేమో ఇతరత్ర కోర్టులకు పోతున్నారు. ఇట్లా కాకుండా ఉన్నారంటే శాశ్వత పరిష్కారం వైపు పోవాలి. హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఎవరివి ఏంది ఆ తర్వాత సంగతి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని తేలినా కూడా ఆ 400 ఎకరాలు లంగ్ స్పేస్ కింద ఉంచాలి, దీనికే దారాదత్తం చేయాలి అని నేను అంటున్నాను. దాంతోపాటు ఇంకో మాట చెప్పిందంటే ఆనాడు నరసింహన్ వీసీ గారు చెప్పింది కరెక్టా, లేకపోతే ఇప్పుడు వీసీ చెప్తున్నది కరెక్టా చూడాలి కదా. ఆ కాగితాలన్నీ బోగస్ కాగితాలన్నీ విద్యార్థి సంఘాలు అంటున్నాయి. బోగసా మంచి తర్వాత సంగతి. ఇప్పుడు 2300 ఎకరాలు ఉన్నాయా లేవా, వీళ్ళు దీనికి భూమికి బదులుగా భూమి ఇచ్చినట్టున్నా ఆ భూమి వీళ్ళ స్వాధీనపరిచిందా లేదా, ఇవన్నీ శేష ప్రశ్నలు అంటున్నాను. అందుకనే ఇవాళ రాక్షస గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 400 ఎకరాల్లో మంచి వన్య సంపద ఉంది, మంచి జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న సరీసృపాలు ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, రాక్స్ ఉన్నాయి. ఇన్ని ఉంటే వీటన్నింటినీ కాదని మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతా అని రాష్ట్ర ప్రభుత్వం సరైనది కాదు. ఇవాళ సంక్షేమ పథకాలు అమలు లేక డబ్బులు లేకపోతే మీరు క్షమాపణ చెప్పండి. మేము ఇస్తామన్నా మేము క్షమించమని కోరి మేము ఇవ్వలేకపోతున్నాం, దయచేసి మేము క్షమించండి, డబ్బులు ఉన్నప్పుడు ఇస్తామని చెప్పండి, నష్టమేంటి. దానికి కూడా ఏమంటున్నారు, సంక్షేమ పథకాలు తీసుకుంటాం వాళ్ళు కూడా ఇటువంటి భూములమ్మి మాకు ఇవ్వాలని ఎవరు కోరుకోరు. దివాలా కోరు ప్రభుత్వం తప్ప ఇంకోటి ఏమున్నది. కాంగ్రెస్ పార్టీ కాదు, రేపు పొద్దున ఏ భూములు అమ్మిన వాడిని కూడా దివాలా కోరు ప్రభుత్వం అంటాను నేను. అందుకని తప్పు ఈ రకంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు, కరెక్ట్ కాదంటున్నాను నేను. ఇప్పటికైనా సరే వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఏది ముందు ఏది వెనక చేయాలని తెలియకుండా రకరకాల తప్పులు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఆ 400 ఎకరాల భూమిని కూడా అది రాష్ట్ర ప్రభుత్వం లీగల్గా తేలినా సరే దాన్ని యూనివర్సిటీకి అప్పచెప్పాలి. అక్కడి వన్య సంపదను అట్లాగే మనకు మందులకు మనకు వచ్చే మంచి మొక్కలను జీవ వైవిధ్యాన్ని కాపాడాలని కోరుతూ ఈ విషయంలో ఇప్పటికే హరగోపాల్ లాంటి వారు విద్యా కమిషన్ చైర్మన్ వాళ్ళు నిన్న సలహా ఇచ్చారు. వినదగులు ఎవరు చెప్పినా అంటే ఇంతమంది సలహాలు ఇస్తుంటే సలహాలు తీసుకొని నా ఇష్టమైన చేస్తా అంటే అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడుపుతా అంటే ఎవరు క్షమించరు. సమస్య లేదు. ఈ భూములు మొత్తం పర్యావరణ రీత్యా లీగల్గా ఏమైనా కానివ్వండి హైదరాబాద్ యూనివర్సిటీకి చెందాలని కోరుకుంటున్నాను. నమస్కారం.